సీఎం రేవంత్ రెడ్డి రేపు నారాయణపేట జిల్లాలో పర్యటించనున్నారు. ఈ పర్యటన ఏర్పాట్లను స్థానిక ఎమ్మెల్యే చిట్టెం పర్ణికారెడ్డి పరిశీలించారు. ఎమ్మెల్యేతో పాటు జిల్లా కలెక్టర్ కూడా సీఎం పర్యటన ఏర్పాట్లను స్వయంగా పరిశీలించారు. రేపు మధ్యాహ్నం 1 గంటకు సింగారం చౌరస్తాకు సీఎం చేరుకుంటారు. అక్కడి నుండి మహిళా సమైర్య ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పెట్రోల్ బంక్ ప్రారంభించనున్నారు. దీంతో పాటు జిల్లా మహిళా సమైక్య భవనానికి శంకుస్థాపన చేయనున్నారు. రేపు నారాయణపేట జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటనకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ముఖ్యమంత్రి హోదాలో రేవంత్ రెడ్డి తొలిసారిగా జిల్లాకు రావడం ఎంతో ఆనందంగా ఉందన్నారు ఎమ్మెల్యే చిట్టెం పర్ణికారెడ్డి. 1000 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులకు ముఖ్యమంత్రి శంకుస్థాపన చేయనున్నారని అన్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి శంకర్ అందిస్తారు. రేపు నారాయణపేట జిల్లాకు సీఎం రేవంత్ రెడ్డి రాబోతున్నాడు. ఈ నేపథ్యంలో సీఎం రాక కోసం అన్ని ఏర్పాట్లను కూడా పూర్తి చేస్తున్నారు. ఎన్నో ఏళ్ల నారాయణపేట జిల్లా వాసుల కళ కూడా పూర్తి స్థాయిలో నెరవేరబోతుండడంతో జిల్లా ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి రేపు మధ్యాహ్నం తర్వాత నారాయణపేట జిల్లాకు హెలికాప్టర్ ద్వారా రానున్నాడు. ఇక్కడ ప్రభుత్వ వైద్య కళాశాల ఏదైతే మనకు కనిపిస్తుందో ఇక్కడ నుంచే ఓవరాల్గా ఆయన పలు శంకుస్థాపనలు కావచ్చు, మహిళా సమైక్యలు కావచ్చు, పెట్రోల్ బంకుల ఆవిష్కరణ ఇవన్నీ కూడా ఇక్కడ నుంచి ఆయన చేయబోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే అన్ని ఏర్పాట్లను కూడా స్థానిక ఎమ్మెల్యే చిట్టెం పర్ణికారెడ్డి దగ్గర నుండి చూస్తున్నారు. జిల్లా అధికారులు కూడా క్లియర్గా రేవంత్ రెడ్డి వస్తున్నాడు, సీఎం వస్తున్నాడు కాబట్టి ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా దగ్గర నుండి చూస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రజెంట్ మన దగ్గర నారాయణపేట స్థానిక ఎమ్మెల్యే చిట్టెం పర్ణికారెడ్డి ఉన్నారు. ఆమెతో మాట్లాడదాం. మేడం చెప్పండి మేడం, రేపు సీఎం రేవంత్ రెడ్డి ఇక్కడికి రానున్నారు. ఆయన ఎలాంటి కార్యక్రమాల్లో పాల్గొన్నారు, ఏ ఏ కార్యక్రమాల్లో ఆయన పాలు పంచుకొని సభ కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది, ఎట్లా ఏర్పాట్లు చేస్తున్నారు? రేపు మన ముఖ్యమంత్రి గారు నారాయణపేట నియోజకవర్గానికి రాబోతున్నారు. అప్పక్పల్లి గ్రామం నారాయణపేట మండల్కి రాబోతున్నారు. మెయిన్గా ఏంటంటే ఫస్ట్ ప్రోగ్రామ్ అనేది మనది ఆడ పెట్రోల్ బంక్ సింగారం చౌరస్తాలో జిల్లా మహిళా సమైక్యం ద్వారా మొదటి పెట్రోల్ బంక్ మన రాష్ట్రంలోనే ఏర్పాటు చేయడం జరిగింది. ఇది చాలా గర్వకారణం నాకు, ఎందుకంటే నేను మహిళగా ఉన్నప్పుడు మహిళా పెట్రోల్ బంక్ అనేది ఇట్స్ అ బిగ్ థింగ్ అండి. సో మహిళలు అంత ఎఫర్ట్ పెట్టి ముందుకు రావడం అనేది చాలా సంతోషం. సో ఆ పెట్రోల్ బంక్ ఇనాగ్రేషన్ ఆడ చేసుకొని అక్కడ ఉన్న మహిళలతో ఇంటరాక్ట్ చేసుకొని ఆడ నుంచి బయలుదేరి అప్పక్పల్లి గ్రామంలో మనం ఇందిరమ్మ ఇల్లు ఏవైతే మనము ఇంతకుముందు పోయిన గ్రామ సభలో 4 పథకాల కింద ఇందిరమ్మ ఇల్లు కూడా ఉండే, పైలట్ ప్రాజెక్ట్ కింద ఒక్కొక్క గ్రామాన్ని ఎంచుకోవడం జరిగింది ప్రతి మండలంలో. అదేవిధంగా అప్పక్పల్లి గ్రామంని ఎంచుకోవడం జరిగింది. కాబట్టి ఇదే గ్రామంలో మన ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా మన రెవెన్యూ మినిస్టర్ హౌసింగ్ పొంగులేటి గారు, దాంతోపాటు మన హెల్త్ మినిస్టర్ దామోదర్ రాజనరసింహ గారు, ఇంకా మన జిల్లా మంత్రులు జూపల్లి గారు రాబోతున్నారు. సో అక్కడ ఇంద్రమ్మ ఇల్లుకి కూడా ముగ్గేసి గ్రౌండింగ్ చేయబోతున్నాము. దాంతోపాటు ఇక్కడికి వస్తారు మెడికల్ కాలేజ్కి. ఇది బేసిక్గా అండి మీకు చాలామందికి తెలియదు ఏంటంటే మన ఏరియా హాస్పిటల్ కన్వర్షన్ అయ్యి దాన్ని డిహెచ్గా చేయడం జరిగింది. డిహెచ్ నుంచి మెడికల్ కాలేజ్కి అంటే అన్ని పేపర్ మీద చూపించారండి. పేపర్ మీద చూపించేసరికి చాలా ఇబ్బందులు పడ్డాం మేము అధికారంలోకి రాగానే. ఎందుకంటే ఉట్టి ఎలక్షన్ ముందు చెప్పడమే జరిగింది ఏంటంటే జిల్లాకు మెడికల్ కాలేజ్ ఇచ్చామని చెప్పిండ్రు, కానీ అంతా కూడా పేపర్ మీదనే ఉండే. మాకు అప్పటికే ఏంటంటే ఈ డిస్ట్రిక్ట్ హాస్పిటల్ అనేది నిర్మాణంలో ఉండే. సో షిఫ్టింగ్ ఆఫ్ డిస్ట్రిక్ట్ హాస్పిటల్ అనేది కూడా మేము చేసుకునేది ఉండే. సో అది కాకముందే మెడికల్ కాలేజ్ రావడం జరిగింది. ఫస్ట్ మరి మెడికల్ కాలేజ్ వస్తే స్టూడెంట్స్ వస్తారు. స్టూడెంట్స్ రావడానికి మరి ఎలా వెళ్ళాలి అనేది నేను గెలవంగానే దట్ వాజ్ ద మేజర్ టాస్క్ మేము తీసుకోవడం జరిగింది. తర్వాత అలాట్ అయిన మాకు కొత్తగా ప్రిన్సిపల్ అలాట్ చేశారు. సో ప్రిన్సిపల్ గారితో కాంట్రాక్టర్స్తో మల్టిపుల్ రిపీటెడ్ డిస్కషన్స్, అప్పుడు కలెక్టర్ గారితో మల్టిపుల్ రిపీటెడ్ డిస్కషన్స్ చేయడంతో నేను గెలవకంటే ముందు నుంచి గెలిచిన తర్వాత అన్నని చెప్పండి వెంటనే ఆ బిల్డింగ్కి ఈ బిల్డింగ్కి కంపేర్ చేసుకుంటే అసలు ఎవరు కూడా ఊహించరు. విదిన్ ఆ టైం స్పాన్లో ఏదైతే మన గడువు స్టూడెంట్స్ వచ్చే గడువు ఉందో, ఎన్ఎంసీ వచ్చి ఇన్స్పెక్షన్ చేసే గడువు ఉందో పూర్తి చేస్తామని చెప్పి లక్కీగా అన్ని టైంకి జరగడంతో ఏవైతే కొత్తగా 8 మెడికల్ కాలేజెస్ అనేది మన రాష్ట్రంలో కొత్తగా జిల్లాలలో చేయడం జరిగింది. ఆ 8లో మన నారాయణపేట టాప్గా ఎన్ఎంసీ ఇన్స్పెక్షన్లో తేలడం జరిగింది. సో దాంతో మనం అడిగింది 100 సీట్లు ఉన్నా కూడా మనం అడిగింది 50 సీట్లే.
ఎందుకంటే మనకి ఫెసిలిటీస్ కానీ అవన్నీ వచ్చే వరకు 50 సీట్స్తో స్టార్ట్ చేయాలనే డెసిషన్ తీసుకొని ఆ 50 సీట్స్తో స్టార్ట్ చేయడం జరిగింది. సో ఆ మెడికల్ కాలేజ్ ఏర్పడింది. తర్వాత మెడికల్ కాలేజ్కి ఒక సెకండ్ ఫ్లోర్ ఇవ్వడం జరిగింది వెంటనే. అదే సంవత్సరమే నర్సింగ్ స్టూడెంట్స్ వచ్చిండ్రు, అదే సంవత్సరమే మాకు పారామెడికల్ స్టూడెంట్స్ వచ్చిండ్రు. సో కంటిన్యూస్గా స్టూడెంట్స్ రావడంతో దాని అకామిడేషన్ కానివ్వండి అవన్నీ ఫీజిబిలిటీ చూస్తున్నాము. దాంతోపాటు ఇప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడున్న హాస్పిటల్ డిస్ట్రిక్ట్ హాస్పిటల్ కూడా చాలా ఇబ్బందులు ఉన్నాయండి. మీరు చూస్తే ఇప్పటికే చాలా వరకు ప్రెస్లో కూడా వచ్చినట్టుంది, పేపర్స్లలో వచ్చింది పరిస్థితి ఆఫ్ దట్ బిల్డింగ్ ఎట్లుందంటే ఫస్ట్ ఫ్లోర్ అంతా బాగాలేదు. సో ఇప్పుడు ఏంటంటే మా ప్రయారిటీ ఆ హాస్పిటల్ని షిఫ్ట్ చేయడం, ఎందుకంటే అక్కడ ఏమన్నా సంఘటన జరిగితే ఇబ్బంది అవుతుందని ఫస్ట్ ఆ హాస్పిటల్ మొత్తం పూర్తి స్థాయిలో ఇక్కడ షిఫ్ట్ చేయాలనే ప్రణాళికలతో ముందుకు వెళ్తున్నాం. రేపు ముఖ్యమంత్రి గారికి కూడా అదే రిక్వెస్ట్ పెట్టుకోబోతున్నాం. అంటే ఇప్పుడు ఇక్కడ శంకుస్థాపనలు కావచ్చు, ప్రారంభోత్సవాలు కావచ్చు, దీంతో పాటు ఆయన సొంత జిల్లా ఇది, ప్లస్ ఆయన రేపు ఇక్కడికి రాబోతున్నాడు. ముఖ్యంగా దీని తర్వాత సభను కూడా ఇక్కడ దగ్గరలోనే ఏర్పాటు చేసినట్టు కనిపిస్తుంది. సభ ఏర్పాటును ఎట్లా చేస్తున్నారు, సభకు ఎంతమంది వచ్చే అవకాశం, ఇంకా నారాయణపేట జిల్లాకు సంబంధించి ఆయన ఇక్కడికి వస్తున్నాడు కాబట్టి మిగతా ఏమైనా వరాలు ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి? మీకు అసలు 100 కోట్లతోనే ఈరోజు శంకుస్థాపన. ఎప్పుడైనా ముఖ్యమంత్రి గారు మనకు నారాయణపేటకి వచ్చిందంటే అది ఎలక్షన్ టైంలోనో రావడం. ఫస్ట్ టైం నారాయణపేటకి డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ శంకుస్థాపన కోసం వస్తున్నారు. సో దట్ ఈస్ అ మేజర్ ఫోకస్ అండి. సో ఎస్, పబ్లిక్ మీటింగ్ కూడా ఉంది దీని తర్వాత. ఆ పబ్లిక్ మీటింగ్ అనేది కూడా పెద్ద ఎత్తున చేయబోతున్నాము. సో మీ తరపున, బిగ్ టీవీ తరపున కూడా అందరు నారాయణపేట నియోజకవర్గ ప్రజలు, అదేవిధంగా నారాయణపేట జిల్లా ప్రజలు అందరినీ కూడా పెద్ద ఎత్తున తరలి రావాలని కూడా కోరుకుంటున్నాం. ఎస్ మేడం, ఇంకో విషయం అంటే ఆయన ముఖ్యమంత్రిగా అయిన తర్వాత ఎగ్జాక్ట్ ఎలక్షన్కు బిఫోర్ కూడా ఒక మహిళగా మిమ్మల్ని నమ్మి ఇక్కడ నుంచి సీట్ ఇవ్వడం కావచ్చు, మీరు గెలవడం కావచ్చు. ఓవరాల్గా ఉమ్మడి జిల్లాలో చూస్తే మీరే మహిళ, దాంట్లో ప్రధానంగా డాక్టర్ వృత్తి. ఆ డాక్టర్ వృత్తిలో ఉన్న వాళ్ళకు మేజర్గా ఇట్లాంటి మెడికల్కు సంబంధించినటువంటి అంశాలంటే చాలా ఇష్టంగా పూర్తి చేస్తారు. ఇట్లాంటి కార్యక్రమం మీ నియోజకవర్గంలో ఆయన ఆధ్వర్యంలో జరగబోతుంది, ఎట్లా చూస్తారు మేడం? నియోజకవర్గ ప్రజలు ఏమంటున్నారు? చాలా అదృష్టం అండి, నాకు ఇది అదృష్టం అని చెప్పొచ్చు. ఎందుకంటే నేను మెడికల్ డాక్టర్గా మీ ముందుకు రావడం, మెడికల్ స్టూడెంట్, మొన్ననే ఎగ్జామ్ కూడా అయిపోయింది అది. సో దీని అంతా చూసుకుంటే నాకు ఇంకా ఈజీ టు అండర్స్టాండ్ ద సబ్జెక్ట్. ఇది నా ఫేవరెట్ సబ్జెక్ట్. ఎందుకంటే నేను గెలిచినప్పటి నుంచి చూసిన వరకైతే నేను ఎంతమందిని రెఫర్ చేశామో చూసాం. ఆ రెఫరింగ్ సిస్టమ్ నారాయణపేటలో కట్ చేయాలనేదే మా ప్రయత్నం. సో ఆ ప్రయత్నంతోనే ముందుకు వెళ్తున్నాం. దీంట్లో ముఖ్యమంత్రి గారు కానివ్వండి, మన ఇన్ఛార్జ్ మంత్రి గారు, ప్లస్ హెల్త్ మినిస్టర్ దామోదర్ రాజనరసింహ గారు కాబట్టి, సో వాళ్ళిద్దరు సహకారంతో తప్పకుండా ఇది ఫుల్ ఫ్లెడ్జ్డ్గా చేసే తీరుతాను ఈ 5 సంవత్సరాలను అనుకుంటున్నాను. దీంతోపాటు మెటర్నిటీ చైల్డ్ హాస్పిటల్ కూడా కొత్తగా శాంక్షన్ చేశారు మనకి. సో ఇవన్నీ చూసుకుంటే ఇది ఒక మెడికల్ హబ్ కింద తయారవుతుంది అని నేను అనుకుంటున్నాను. తప్పకుండా దట్ ఈస్ మై డ్రీమ్. సో ఐ హోప్ ఐ విల్ ఫుల్ఫిల్ ఇట్. మేడం, గతంలో చూసామంటే బిల్డింగ్ నిజంగా వాస్తవంగా గతంలో మేము వచ్చినప్పుడు కానీ ఇది అంత ఫాస్ట్గా జరిగిపోయినటువంటి వాతావరణం అయితే ఇక్కడ కనిపిస్తుంది. ఓవరాల్గా దీంట్లో దీనికి సంబంధించిన అంశాలా, లేకుంటే ఇంకా ఏమైనా ఇంప్లిమెంట్ చేయబోతున్నారా? అంటే ఇంకేమైనా మిగిలి ఉన్నటువంటి కార్యక్రమాలు మీ దృష్టికి వచ్చే అలాంటి సమస్యలు ఏమైనా చేయబోతున్నారా? సమస్యలు అంటే మేము అప్పటికి గెలిచినప్పటికి ఇప్పటికి నా లక్ ఏంటంటే అండి, నేను డాక్టర్గా ప్రొఫెషన్ నాది. దాంతోపాటు మా మేనమామ ఎవరైతే ఉంటారో కుంభం శివకుమార్ రెడ్డి గారు ఇంజనీర్. సో ఆ కాంబినేషన్తో ఇది ఫాస్ట్గా జరిగిందని అనుకుంటాను. ఎందుకంటే ఆయన కంటిన్యూస్ గైడెన్స్ కానివ్వండి కాంట్రాక్టర్స్కి, దాన్ని ఎట్లా ప్రోగ్రెస్ చేయాలి ఇంజనీరింగ్ పరంగా, సో ఆ గైడెన్స్, నేను మెడికల్ పరంగా ఎట్లా ఫోకస్ చేయాలి అనేది చేసుకుంటూ వెళ్ళాం కాబట్టి ఇంత ఫాస్ట్గా అయింది. సో తప్పకుండా దీన్ని ఇంకా ఏమన్నా చేంజెస్ ఉన్నా కూడా తప్పకుండా చేసి తీరుతాం. సో వీఆర్ హోపింగ్ ఇట్ విల్ టర్న్ అవుట్ ఇంకా బెటర్ ప్లేస్ ఇన్ దెన్ అదర్ 1 year హోప్ఫుల్లీ. చూస్తున్నాం మొత్తంగా రేపు సీఎం రాక కోసం అన్ని ఏర్పాట్లను పూర్తి చేశామని, ముఖ్యంగా జిల్లా వాసులకు ఎన్నో ఏళ్ళుగా మిగిలి ఉన్నటువంటి కళను ఈరోజు పూర్తి స్థాయిలో సాకారం చేయడంతో పాటు వైద్యంపై స్పెషల్గా దృష్టి సారిస్తున్నాం. ముఖ్యంగా రెగ్యులర్గా ఫాలోఅప్ చేయడం వల్లనే ఈ కార్యక్రమం ఇంత పెద్ద ఎత్తున చేసుకోవడానికి సాధ్యపడిందని, రాబోయే రోజుల్లో కూడా నారాయణపేట జిల్లాకు సంబంధించినటువంటి పలు అభివృద్ధి సమస్యలపైన దృష్టి సారించడంతో పాటు ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండి పాలన కొనసాగిస్తామని చెప్పి కూడా స్థానిక ఎమ్మెల్యే చిట్టెం పర్ణికారెడ్డి చెప్తున్నారు. ఇది ఓవరాల్గా రేపు సీఎం పర్యటనకు సంబంధించినటువంటి అప్డేట్. కెమెరా పర్సన్ నాగేశ్వర్ శంకర్ గౌడ్, బిగ్ టీవీ.